V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ జగదాంబ వద్దున్న CITU కార్యాలయంలో ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయరాదని డిమాండ్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గంగారం లోకనాథ్ ముఖ్యంగా పాల్గొన్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం శ్రీకాకుళం దగ్గర నుండి తూర్పుగోదావరి జిల్లా వరకు 9 జిల్లాల్లో అనేక ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ 2047 అనే పేరుతో ఒక విజన్ని రిలీజ్ చేసింది. దాని యొక్క వివరాలన్నీ పరిశీలన చేస్తే ఈ 9 జిల్లాలకు సంబంధించిన అనేక అంశాలు దానిలో పొందుపరిచింది. ప్రధానంగా ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నా ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా ఈ విజన్ ఉంది. ఈ విజన్లో ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో కొల్లగొట్టడానికి పారిశ్రామిక అధిపతులకి కట్టబెట్టే ప్రయత్నంలో కుట్రలు పన్నుతూ ఉంది. ఈ రాష్ట్రమైన వాగ్దానం చేసింది, మేము కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చైనా స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పింది. కానీ దానికి భిన్నంగా వ్యవహారం చేస్తూ ఉంది. దాదాపు నైపుణ్యత కలిగిన కార్మికులు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించారు. VRS పేరుతో కొంతమందిని తొలగించారు. దాంతోపాటు రకరకాలైన రా మెటీరియల్ ఏదైతే ఉందో రా మెటీరియల్ సప్లై చేయలేని స్థితి ఈరోజు ఉంది. వచ్చిన దానికి కూడా నాణ్యత లేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత స్టీల్ ప్లాంట్ ఏర్పడినప్పుడు ఏ యంత్రాలు అయితే ఉన్నాయో దాన్ని మరామత్తులు కానీ ఇవి కానీ చేయకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉంది. కార్మికులు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ విజన్లో స్పష్టంగా మీకు చూపిస్తున్నాను. 2500 ఎకరాల భూమి స్టీల్ ప్లాంట్ భూమి, దీన్ని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడానికి ఈ విజన్ పేపర్లో ఉంది. ఇది పచ్చి దుర్మార్గం. ఒకవైపున గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ భూముల్ని కుట్రలు పన్నారు, తీసుకున్నారు, ఆ రకంగా నిర్వీర్యం చేస్తున్నారని ఇప్పుడున్న కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పారు. చివరికి పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఈరోజు ఈ విజన్లో 2500 ఎకరాల భూమి ఎవరికి ఇస్తారు? ఇది ఎందుకోసం అంటే ఒకవైపున స్టీల్ ప్లాంట్ని అనేక పద్ధతుల్లో బలహీనపరుస్తూ ఉన్నారు, ఇంకా వైపున ఆస్తులు ఏవైతే ఉన్నాయో కారు చౌకగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. మనందరూ తెలుసు, ఇక్కడ డేటా సెంటర్ దగ్గర నుండి లేదా IT వాళ్ళకి కేటాయిస్తున్న భూములకు సంబంధించి అవన్నీ వివరాలు తీస్తే అతి తక్కువ డబ్బులకి భూములు కట్టబెట్టేసే ప్రయత్నం చేస్తుంది. మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందా? లేదు ఈ ప్రాంతానికి అభివృద్ధికి నోచుకునేదానికి అవకాశం ఉంటుందా? ఒకవైపు నిర్వాసితులకు సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు ఇన్ని సదుపాయాలు ఏమి ఇవ్వట్లేదు, మాకు ఇంకా ఇవ్వాలని ఇటీవల కాలంలో కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవి పట్టించుకోకుండా ఇంకా వైపున కుట్రపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అంటే ArcelorMittal అంతకుముందు మనందరికి తెలుసు, ఇక్కడ నక్కపల్లిలో గ్రౌండ్కి సంబంధించిన దాంట్లో పబ్లిక్ హీరింగ్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలైన అనుమతులు ఇచ్చింది. అక్కడ ప్యాకేజీలు ఏమి ఇవ్వట్లేదని చెప్పి గొడవ చేస్తూ ఉంటే అక్కడున్న కీలకమైన నాయకుడిని PD యాక్ట్ పెట్టారు. ఇప్పుడు ArcelorMittal ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ భూములు కూడా అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఇందులో భాగంగానే ఉంది. మన దాని యొక్క నోటు చదివితే. కాబట్టి మొత్తం కలిపి స్టీల్ ప్లాంట్ భూముల్ని ఎట్లా ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయాలనేది విజన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇది సరైనది కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి, నిర్వాసితులకి, ఈ ప్రాంత ఉపాధి అవకాశాలకి కీలకంగా ఉన్న స్టీల్ ప్లాంట్ని, భూముల్ని, స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయటం సరైనది కాదని CPM పార్టీగా భావిస్తున్నాం. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలి.
ఒకవైపున 2047కి సంబంధించి ఉపాధి అవకాశాలు పెరగాలి అని అనుకుంటే దానికి కావాల్సిన ఒకవైపున వ్యవసాయ రంగం ఎట్లా అభివృద్ధి చేయాలి, సేవా రంగం ఎట్లా అభివృద్ధి చేయాలి, విద్యా వైద్యాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, కోస్టల్ ప్రాంతం ఏదైతే తీర ప్రాంతం ఉందో ఆ తీర ప్రాంతంలో మత్స్యకారులకు సంబంధించిన దాంట్లో ఎట్లా అభివృద్ధి చేయాలి, అలాగే దళితులు గిరిజనులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఏ రకమైన విజన్ ఉంది, ఇట్లాంటివన్నీ ఒక సమగ్రంగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో చేయాల్సింది పోయి భూముల్ని ఎలా కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదని సిపిఎం పార్టీ భావిస్తుంది. మీరు కానీ పునఃపరిశీలన చేయకపోతే ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క 2500 ఎకరాల భూముల్ని తీసుకొని బడా కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేయాలని ఇటీవల విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ నివేదికలో పేర్కోవటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని హోల్సేల్గా అమ్మేటటువంటి కుట్రలో భాగమేననేటువంటి మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్తూ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క భూముల్ని అదానికి, మిట్టల్కి, ఇటువంటి బడా కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేసేటటువంటి కుట్రలకి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విద్యుత్ ఛార్జీలు బకాయిలను కూడా నేను తీసుకోలేదు, మంచినీటి ఛార్జీలు కూడా నేను తీసుకోవటం లేదు. 2400 కోట్ల రూపాయలు నేను స్టీల్ ప్లాంట్కి ఉదారంగా ఎటువంటి వడ్డీ లేకుండా ఇచ్చాను. ఇప్పుడు ఆ డబ్బుని ఈక్విటీగా మార్చమని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈక్విటీగా మార్చుకొని ఈ 2500 ఎకరాల భూమిని లాగేసుకొని వాటిని మిట్టలకు, అదానికో సమర్పించడం కోసం కుట్ర పొందుతూ ఉన్నారు. రెండవది ఉంది, మరో 1100 ఎకరాల భూమి ఉంది. అది ఎన్ఎండిసికి వాళ్ళ యొక్క ముడి పదార్థాలని యార్డ్గా మార్చుకోవడం కోసం 33 ఏళ్ళకి స్టీల్ ప్లాంట్ దగ్గర తీసుకున్నారు. ఆ 1100 ఎకరాలు ఎన్ఎండిసి నుంచి అదానికి ఇచ్చేటటువంటి కుట్ర నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఈ విధంగా 3600 ఎకరాల భూమిని అదానికి, మిట్టలకి ఇచ్చేటటువంటి కుట్ర సాగుతూ ఉన్నది. అందుకోసం ఈ ప్యాకేజీలు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇవన్నీ కూడా ఈ బూచి చూపించేసి ఇప్పుడు భూముల్ని ధారాదత్తం చేసేటటువంటి కుట్ర అనేటువంటి పాల్పడుతూ ఉన్నారు. రెండవది ఏమిటి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్పత్తిని బాగా పెరిగింది. ఈ డిసెంబర్ నెలలో 100% ఉత్పత్తి సామర్థ్యం వినియోగించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 100% కెపాసిటీ యుటిలైజేషన్ చేసింది, ఉత్పత్తి చేసింది. 6 లక్షల టన్నులు పైగా ఉత్పత్తి చేసింది. కానీ డిసెంబర్ నెలలో నష్టాలు వచ్చినాయి. గత 9 నెలల్లో చూసుకున్నప్పుడు నష్టాలు వచ్చేస్తున్నాయి. ఉత్పత్తి బాగా పెరిగింది. మరి ఉత్పత్తి పెరగటం ఏమిటి, నష్టాలు ఎందుకు వచ్చినాయి, కారణం ఎవరు? మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు కార్మికులు ఇళ్లలో నిద్రపోతూ ఉంటే జీతాలు ఇస్తారని మాట్లాడారు. మరి ఉత్పత్తి బాగా పెరిగినప్పుడు లాభాలు రావాలి కదా, ఎందుకు రావట్లేదు అనేటువంటిదంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కమిషన్లకి కక్కుర్తి పడి స్టీల్ ప్లాంట్ యొక్క రా మెటీరియల్ యొక్క ఖర్చును పెంచేశారు. గతంలో 60% ఉండేది రా మెటీరియల్ ఖర్చు ఉత్పత్తిలో, ఇప్పుడు 78% పెంచారు. స్టీల్ ప్లాంట్లో కోక్ ఉత్పత్తి చేయట్లేదు, తగ్గించేశారు. బయట నుంచి అదనంగా 5,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. మనం చేసుకునే దానికన్నా అదనంగా 5,000 చెల్లించాలి. సెంటరు అదనంగా 2,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఐరన్ ఓర్ అవసరమైనటువంటి సరఫరా చేయట్లేదు, తగ్గించేస్తున్నారు. పెల్లెట్స్ని ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కోరాల్సి వస్తుంది. అదనంగా ఒక టన్నుకి 2,000 నుంచి 3,000 కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ విధంగా రా మెటీరియల్ ఛార్జీలు పెంచేసి కమిషన్లు 100 కోట్ల రూపాయలు కక్కుర్తి పెట్టి ఈ 9 నెలల కాలంలో 720 కోట్ల రూపాయల నష్టాలు పాల్చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇప్పుడు కార్మికుల్ని తగ్గించేస్తున్నారు పూర్తిగా.
8,000 మందిని తొలగించారు చంద్రబాబు నాయుడు కూటమి నరేంద్ర మోడీ కలిసి. చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోకపోతే 8,000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నిర్వాసిత కార్మికులు. ఇప్పుడు మళ్ళీ విఆర్ఎస్ పెట్టేశారు, ఇంకా కొంతమందిని 1000 మందిని తొలగించడానికి. సిఎస్ఎఫ్ వాళ్ళని తీసేశాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ యొక్క హోంగార్డులు పంపిస్తారు. ఏమిటి కుట్ర? హోంగార్డులు ఎందుకు పంపాలి? ఉన్న సిఎస్ఎఫ్ని ఫైర్ వాళ్ళని ఎందుకు తొలగించాలి? కుట్ర లేకపోతే ఆయనకి ఏంటి సంబంధం? వాళ్ళందరిని తొలగించాలని ఆదేశాలు ఇవ్వటం అంటే దీని వెనక ఒక పెద్ద కుట్ర సాగుతుందనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందువలన స్టీల్ ప్లాంట్ యొక్క భూముల్ని పూర్తి స్థాయిలో వాటిని అదానికి మిట్టలకి ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. అవి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ప్లాంట్ విస్తరణకి ఉపయోగించాలి. ఇంకా 8,000 మంది నిర్వాసిత కార్మికులు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని బీకేశారు. 4,000 మందిని నిర్వాసిత కార్మికుల్ని 8,000 మంది ఇవ్వాలి. వాళ్ళకి ఎక్స్పాన్షన్ సంబంధించి ఇంకో 15 మిలియన్ టన్నుల వరకు మనం ఎక్స్పాన్షన్ అవటానికి అవకాశం ఉంది. ఆ భూములను వినియోగించుకుంటే ఆ విధమైనటువంటి ఉత్పత్తి పెరుగుదలకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్కి ఉపయోగించాలి తప్ప అది అదానికో మిట్టలకు ఇచ్చేటటువంటి కుట్రల్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. బహిరంగంగా ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము చేసిన తప్పని చెప్పమని చంద్రబాబు నాయుడు గారు మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఎకనమిక్ రీజన్లో విశాఖ ఎకనమిక్ రీజన్లో పేర్కొన్నారా లేదా? ఎందుకు పేర్కోవాల్సి వచ్చింది? భూముల్ని మేము కాపాడుతామని చెప్పి మాకు 1,500 ఎకరాల భూమి 2,500 ఎకరాల భూమి కావాలని ఎందుకు పేర్కొన్నారని మేము అడుగుతూ ఉన్నాం కార్పొరేట్ శక్తులు ఇవ్వటానికి. ఇది స్టీల్ ప్లాంట్ని అమ్మేటిలో భాగమేననేటువంటిది మేము భావిస్తున్నాం. అందువల్ల ఈ దుర్మార్గ చర్యల్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విశాఖ ఎకనమిక్ రీజన్ అనేది శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు మొత్తం భూముల్ని కబ్జా చేసేస్తుంది కూటమి ప్రభుత్వం. ఒక్క భూమి 1 ఎకరం కూడా రైతులు కొనేవారు, మొత్తాన్ని కార్పొరేట్లు పరం చేస్తారు. సముద్ర తీరాన్ని కార్పొరేట్లు పరం చేస్తారు. విశాఖ ఏజెన్సీని కార్పొరేట్ పరం చేస్తాము. వీళ్ళందరికీ నిర్వాసితులు చేసి ఉత్తరాంధ్రాని బానిస బ్రతుకులకి మార్చేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క విధానాల్ని ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.